Recording in progress. Good morning, everyone. I hope everything is audible. Yes. So, see, uh, just today we are going to start with the basics introduction. Like లాలో మనకి ఇంట్రడక్షన్ లైక్ ఏంటని అంటే బేసిక్ చాప్టర్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సిఎంఏ ఇంటర్లో లా పేపర్ వచ్చేసరికి ఇట్ విల్ బి ఫర్ ది బిజినెస్ లాస్ అండ్ ఎథిక్స్. సో ఐ విల్ జస్ట్ డివైడ్ ద మనకి టోటల్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సో ఒకసారి మనం డివైడ్ చేద్దామండి. సో జస్ట్ ఒకసారి లైక్ వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్, మనం ఏం నేర్చుకోబోతున్నాం ఏంటి అనేది ఫస్ట్ ఒకసారి మనం బ్రీఫ్గా ఓవర్ చూద్దాం. విల్ డివైడ్ దిస్ ఇంటూ పార్ట్స్. సో ఇందులో యూనిట్ 1 వచ్చేసరికి వీఆర్ గోయింగ్ టు రీడ్ ది ఇంట్రడక్షన్ ఆఫ్ లీగల్ సిస్టమ్స్, ఇంట్రడక్షన్ ఆఫ్ లీగల్ సిస్టమ్స్ ఆఫ్ ఇండియా. లైక్ దిస్ ఇస్ ద బేసిక్ చాప్టర్. లైక్ ఏంటంటే అంటే మనకి లైక్ లా ఎలా ఉంటుంది, సో ఎలాంటి కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, లాని మనం ఎలా అర్థం చేసుకోవాలి, సో ఎలా ఫ్రేమ్ అవుతుంది, ఇవన్నీ కూడా మనం ఈ బేసిక్ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ యూనిట్ నెంబర్ 2. విల్ కవర్ హియర్ ది కమర్షియల్ లాస్. ఇక్కడ మనం కమర్షియల్ లాస్ చదువుకుంటాం. సో ఇన్ దిస్ కమర్షియల్ లాస్ we have the chapters called as Indian Contract Act. Of course, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఇప్పుడు మనం ఏవైతే కొన్ని యాక్ట్ చెప్పుకోబోతున్నామో అవన్నీ కూడా ఏంటంటే అంటే ఇవి ఆల్రెడీ కవర్డ్ ఇన్ ద లైక్ ఫౌండేషన్లో ఇవి ఆల్రెడీ కవర్ చేస్తారు మీరు. అండ్ నెక్స్ట్ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్, అలాగే నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు లైక్ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్. ఇది మీకు సిఏ ఫౌండేషన్లో ఉంటుంది. లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్. ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ అండ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్.
నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్. సో దీస్ ఆల్ ఆర్ కవర్డ్ అండర్ ది కమర్షియల్ లాస్. కమర్షియల్ లాస్లో అఫ్ కోర్స్ మీకు ఏంటండి అంటే అఫ్ కోర్స్ సివిల్ ఇంటర్లో మనకి లాలో సమ్ లిమిటేషన్ ఏంటండి అంటే ఆల్రెడీ ఫౌండేషన్లో ఏవైతే మనం కొన్ని యాక్ట్స్ చదివామో యాస్టీస్గా మళ్ళీ ఆ యాక్ట్స్ అనేది లైక్ యూనిట్ టు రీడ్ ఇన్ ద ఇంటర్ లెవెల్ ఆల్సో. ఇంటర్లో కూడా మనం చదవాల్సి వస్తుంది. ఆ తర్వాత యూనిట్ నెంబర్ 3 we are going to read here industrial laws. We are going to read here industrial laws. ఇండస్ట్రియల్ లాస్ అంటే ఏంటి సార్? సో ఇక్కడ నుంచి మనం ఏదైతే యాక్ట్స్ నేర్చుకోబోతున్నామో దీస్ ఆల్ ఆర్ న్యూ యాక్ట్స్ ఫర్ టు యూ. సో లైక్ ఇంటర్ లెవెల్లో ఇవన్నీ కూడా మనకి న్యూ యాక్ట్స్ నేర్చుకుంటాం. సో ఇందులో మనకి ఏమేమి వస్తాయండి అంటే ఫ్యాక్టరీస్ యాక్ట్ వస్తుంది, ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948, అలాగే పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్, పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ 1972, అండ్ ద ఈపీఎఫ్ అండ్ మిస్లేనియస్ ప్రొవిజన్స్. ఈపీఎఫ్ అంటే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ అండ్ మిస్లేనియస్ ప్రొవిజన్స్. మిస్లేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్. ఆ తర్వాత ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్, (1948), and the last one in the industrial laws is Code on Wages 2019. So updated one. So, Code on Wages 2019. So these all the chapters will discuss in the industrial laws. Industrial laws లో ఈ చాప్టర్స్ అనేది మనం నేర్చుకుంటామండి. And the next one is unit number 4. Unit number 4. We are going to cover the important part like which will be useful for you in your career and like ఏంటంటే అంటే ఎగ్జామ్స్కి యూస్ఫుల్ అవుతుంది. ఆ తర్వాత ఏంటంటే అంటే ఆఫ్టర్ ఎగ్జామ్స్ వెన్ యూ గో ఇన్ టు ద కార్పొరేట్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా మీకు ఏంటంటే అంటే ఈ లాస్ అన్ని కూడా యూజ్ అవుతాయి. దీస్ ఆర్ లైక్ సో ఇందులో వచ్చేసరికి మనకి విల్ రీడ్ ఆల్ అబౌట్ ది కంపెనీస్ యాక్ట్. లైక్ కంపెనీస్ యాక్ట్లో మనకి ఏవైతే సెక్షన్స్ ఉన్నాయో వాటి రిలేటెడ్గా చదువుకుంటాం. లైక్ మనకి సెక్షన్ 1 to 122 వరకు ఉంటాయి. అండ్ అలాగే లైక్ అదర్ డైరెక్టర్స్ రిలేటెడ్గా ఉంటుంది. సో ఇలా సమ్ సెక్షన్స్ ఆర్ దే. సో ఆ సెక్షన్స్ అన్నింటిని గురించి కూడా మనం కంపెనీస్ యాక్ట్లో నేర్చుకుంటాం. అండ్ ద లాస్ట్ వన్ ఈస్ యూనిట్ నెంబర్ 5. Unit number 5. So it will deal with business ethics. That's it అండి. This is the entire syllabus of your group. Like ఏంటండి అంటే this is the entire syllabus of your law paper for CMA ఇంటర్. ఓకేనా, ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ ఇంట్రడక్షన్ మనకి ఏంటంటే అంటే లైక్ లీగల్ సిస్టమ్స్ ఇన్ ఇండియా. అఫ్ కోర్స్ యూనిట్ టు లెర్న్ దిస్ ఇన్ ఇంటర్లో నేర్చుకోవాల్సిందే. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ కమర్షియల్ లాస్ కొన్ని ఉంటాయండి. లైక్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్, ఏవైతే మీరు ఆల్రెడీ ఫౌండేషన్లో ఏదైతే నేర్చుకున్నారో అవి యాస్టీస్గా మళ్ళీ ఇక్కడ మనం లైక్ జస్ట్ విల్ రీడ్ మళ్ళీ ఫస్ట్ నుంచి లైక్ ఫ్రమ్ ద స్క్రాచ్ విల్ రీడ్ హియర్. సో బట్ కాకపోతే మనకి దిస్ ఈస్ ద లిమిటేషన్ గివెన్ ఇన్ ద ఇన్స్టిట్యూట్లో మనకి ఇచ్చిన లిమిటేషన్ అంతే లైక్ తీసుకోవాలి. అఫ్ కోర్స్ ఈజీనే కదా, ఫౌండేషన్లో ఆల్రెడీ చదివాం కాబట్టి ఇక్కడ ఇంకా స్ట్రాంగ్గా చదువుతాం. ఇప్పుడు ఫౌండేషన్లో ఇచ్చారు కదా, ఇక్కడ ఎగ్జామ్స్లో ఇవ్వకుండా ఉండడం ఏం లేదండి. సో ఎగ్జామ్స్లో అడుగుతూనే ఉన్నారు అండ్ గుడ్ మార్క్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ దీస్ టాపిక్స్ ఆల్సో. అలాగే ఇండస్ట్రియల్ లాస్ వచ్చేసరికి వీ హ్యావ్ ఫ్యాక్టరీస్ యాక్ట్ ఉంది, పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ ఉంది, ఈపీఎఫ్ అండ్ మిస్లేనియస్, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్, కోడ్ ఆన్ వేజెస్, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ తర్వాత కార్పొరేట్ లాస్, నథింగ్ బట్ కంపెనీస్ యాక్ట్, అండ్ నెక్స్ట్ వన్ ఈస్ బిజినెస్ ఎథిక్స్. సో దీస్ ఆల్ ఆర్ ద చాప్టర్స్. సో ఐ విల్ గివ్ యూ ద పోర్షన్ లైక్ ఎన్ని మార్క్స్కి రావడానికి ఛాన్స్ ఉంది, ఏ టాపిక్ నుంచి
ఎన్ని మార్క్స్ అనేది మనకి ఎగ్జామ్లో రావడానికి ఛాన్స్ ఉంది అనేది ఐ విల్ గివ్ యూ జస్ట్. సో జాగ్రత్తగా వినండి. మనకి ఇక్కడ ఇండస్ట్రియల్ లాస్ ఏవైతే ఉన్నాయో దీస్ విల్ కవర్ అప్ టు 15 మార్క్స్, like 15% these will cover. And the next one is most important one, corporate loss. It will cover around 40%. అంటే 40 మార్క్స్ you can expect from the corporate loss and 15 మార్క్స్ from the industrial loss. అంటే ఇక్కడ ఏమైపోయిందండి 55% ఆల్రెడీ కంప్లీటెడ్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ నెక్స్ట్ పార్ట్ లాస్ట్ చూడండి, ఇక్కడ బిజినెస్ ఎథిక్స్ అని రాసామా. సో యు ఆర్ సో లక్కీ లైక్ బిజినెస్ ఎథిక్స్ ఇవ్వడం వల్ల. ఎందుకని అంటే చాలా చిన్న పోర్షన్, బట్ చాలా చిన్న పోర్షన్ సిలబస్ వైజ్గా ఇట్ ఈస్ సో లెస్, బట్ కాకపోతే ఏంటండి అంటే మార్క్స్ వైజ్గా యు ఆర్ గెటింగ్ అరౌండ్ 15%. ఓకేనా, 15 మార్క్స్ వరకు కూడా రావడానికి ఉన్న స్కోప్ ఉన్న టాపిక్ అండి బిజినెస్ ఎథిక్స్. సో దీస్ ఆర్ ద థింగ్స్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ లైక్ ఇంట్రడక్షన్ అండ్ కమర్షియల్ లాస్. ఈ రెండింటిని కూడా కంబైన్ చేసి మనకి ఇక రిమైనింగ్ ఎంత ఉందండి 40, 50, 60, 70. సో 30% మార్క్స్ విల్ బి కమ్ ఫ్రమ్ దీస్ టాపిక్స్. అర్థమైందా? క్లియర్? 30% విల్ బి కవర్ అండర్ ద కమర్షియల్ లాస్ అండ్ ఇంట్రడక్షన్. ఈ రెండు కూడా కంబైన్ చేసి యూ విల్ గెట్ ఫర్ 30%. See here. సో ఇందులో అయితే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్, ఎల్ఎల్పి యాక్ట్, లైక్ ఆఫ్ కోర్స్ ఫర్ ద సిఏ ఫౌండేషన్ అయితే ఇండియన్ ఎల్ఎల్పి కూడా చదువు ఉంటారు. అండ్ ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్, ఈ 3 యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ చదివామా లేదా ఫౌండేషన్లో? ఎస్, వీ కవర్డ్. అండ్ మీరు ఎక్స్ట్రా సిఎంఏ స్టూడెంట్స్ అయితే ఎక్స్ట్రా దే విల్ లెర్న్ ద లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అండ్ ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ నేర్చుకుంటారు. అండ్ ఇంట్రొడక్షన్ బేసిక్, ఎక్కువ కంటెంట్ ఏముండదు, జస్ట్ బేసిక్ లీగల్ సిస్టమ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మనం డిస్కస్ చేస్తాం అంతే. సో అంటే ఇక్కడ వరకే 30% అయిపోయిందండి. పాస్ అవ్వాలంటే ఎన్ని మార్క్స్ రావాలి? 40. సో 30% ఆల్రెడీ అయిపోయింది. చూడండి, కంపెనీస్ యాక్ట్ 40%, ఎథిక్స్ 15%. చాలు కదా, ఎథిక్స్ ఒకటి చాలు. 15% ఈజీగా తెచ్చుకోవచ్చు, బికాస్ లెస్ సిలబస్ ఉంటుంది, ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి మనకి. సో దిస్ ఈజ్ ద టోటల్ స్ట్రక్చర్. అండ్ చెప్తున్నాను కదా, లా సబ్జెక్ట్ ఏదైతే ఉందో లా సబ్జెక్ట్ని ప్రాపర్ వేలో అండర్స్టాండ్ చేసుకుంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అండి, లాలో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటండి అంటే లాని ప్రాపర్ వేలో అర్థం చేసుకోగలగాలి. సో ఇఫ్ యూ అండర్స్టాండ్ ద లా ప్రాపర్లీ, లా ఈజ్ ఆల్వేస్ అన్ ఈజీ సబ్జెక్ట్. జస్ట్ బయట స్టూడెంట్స్ ఏంటంటే లా కొంచెం డిఫికల్ట్ అని ఫీల్ అవ్వడం కానీ, లేకపోతే ఎగ్జామ్స్లో మార్క్స్ పడవని చెప్పడం కానీ అలా ఉంటుంది. బట్ దట్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ నోషన్ అంతే. ఎందుకంటే అంటే మీరు ప్రాపర్ వేలో అర్థం చేసుకుంటే యూ కెన్ ఈజీలీ, ఇప్పుడు మనం ఏదైతే క్లాసెస్ డిస్కస్ చేయబోతున్నామో ఈ క్లాసెస్ యాజ్ ఇట్ ఈస్గా క్లాసెస్ విని ఏదైతే మనం క్వశ్చన్ బ్యాంక్స్ చేస్తున్నామో యాజ్ ఇట్ ఈస్గా ఆ క్వశ్చన్ బ్యాంక్స్ రిఫర్ చేసి మనం చెప్పిన టాపిక్స్ రిఫర్ చేయండి. ఇక ఏ ఎక్స్ట్రా మెటీరియల్ కూడా చదవద్దు. మీరు ఈజీగా ఎట్ ఎనీ ఛాన్స్ యూ కెన్ అటెంప్ట్ ఫర్ ద 80 మార్క్స్ ఇన్ ద ఎగ్జామ్ వాట్ ఎవర్ బి ద పేపర్, ఎలాంటి పేపర్ అయినా కానీ మీరు ఈజీగా 80 మార్క్స్ వరకు కూడా యూ కెన్ అటెంప్ట్. అవుతుందా? 80 మార్క్స్ వరకు కూడా మీరు అటెంప్ట్ చేయగలరు. 80 మార్క్స్ అటెంప్ట్ చేస్తే 60 రావడం కష్టమా? ఇజ్ ఇట్ హార్డ్? కాదు కదా, చాలా ఈజీ. 80 మార్క్స్ అటెంప్ట్ చేసి 60 తెచ్చుకోవడం చాలా ఈజీ. ఇంకా పేపర్ ఈజీగా ఉంటే యూ కెన్ అటెంప్ట్ ఫర్ 90, 100 కూడా అటెంప్ట్ చేయగలరు. ఆ పేపర్లో 100 కూడా అటెంప్ట్ చేసే స్కోప్ ఏదైనా ఉందంటే అది లా పేపరేనండి. ఇప్పుడు అకౌంట్స్ ఉంది, మీరు ఏంటి లైక్ ఆ క్వశ్చన్లో ఏదైనా వస్తేనే మీరు సాల్వ్ చేయగలరు, అదర్వైజ్ యూ కెనాట్ స్టార్ట్ ఇట్ సెల్ఫ్, అసలు స్టార్ట్ చేయలేరు కూడా. అదే థియరీ అయితే మీరు క్లాస్లో చదివింది ఏ పాయింట్ గుర్తొచ్చినా మీరు రాయగలరు. అండ్ యూ హ్యావ్ ద ఎంసీక్యూస్, మీకు ఎంసీక్యూస్ ఆప్షన్ ఉన్నాయి. సో
అన్నీ కంబైన్ చేసి యూ కెన్ గివ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఆ సబ్జెక్ట్లో ఇవ్వగలరు. అర్థమవుతుందా? సో జస్ట్ ప్రిపేర్, లైక్ మనం ఏదైతే మెటీరియల్స్ ఇస్తున్నామో ఆ మెటీరియల్స్ తీసుకోండి, అండ్ ఆ మెటీరియల్స్తో పాటుగా క్వశ్చన్ బ్యాంక్స్ ఇస్తాము, ఆ క్వశ్చన్ బ్యాంక్స్ ఫాలో అవ్వండి. దట్స్ ఇట్. ఎవ్రీథింగ్ విల్ కవర్ 100%. సో మన మెటీరియల్స్ ఏవైతే ఇస్తున్నామో దీస్ ఆర్ 100%. సో యూ నో నీడ్ టు రిఫర్ ఎనీ అదర్ మెటీరియల్. ఇంకా వేరే మెటీరియల్ ఏది కూడా చూడాల్సిన అవసరం లేదు. ఇచ్చిన మెటీరియల్స్ని యాజ్ టీజ్గా ఫాలో అవ్వండి. దట్ ఈస్ ఎనఫ్ ఫర్ ద ఎగ్జామ్. ఓకేనా? సో అలాగే హౌ ద క్లాసెస్ ఎలా రన్ అవుతాయండి అంటే, సో మనం ఏదైతే లైక్ విల్ టేక్ ద లైక్ ఏంటండి అంటే విల్ స్టార్ట్ ద ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేస్తాం మనం. ఆ తర్వాత విల్ గో ఫర్ ది డైరెక్ట్లీ విల్ గో ఫర్ ది కంపెనీస్ యాక్ట్. బికాస్ చూడండి హౌ మచ్ పోర్షన్ ఇట్ ఈస్ కవరింగ్, అరౌండ్ 40%. ఒక కంపెనీస్ యాక్టే మీకు 40% కవర్ అవుతుంది. సో సిలబస్ కూడా ఉంటుంది, బట్ కాకపోతే ఏంటండి అంటే లైక్ చాలా ఈజీగా అనిపిస్తుంది మీకు. లైక్ ఏంటి, లైక్ కోర్స్ ఇవి కూడా స్టార్ట్ చేయొచ్చు, బట్ ఇవన్నీ ఏంటండి ఆల్రెడీ లైక్ జస్ట్ ఫౌండేషన్లో ఆల్రెడీ నేర్చుకొని వచ్చారు కాబట్టి లైక్ ఎట్ ప్రెసెంట్ అవసరం లేదు. సో ఇప్పుడు మనకి ఏదైతే ఇంపార్టెంట్ టాపిక్ కంపెనీస్ యాక్ట్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇట్ విల్ కమ్ అండర్ ద ఇంటర్లో వస్తుంది మీకు అది. అండ్ ఇఫ్ యూ వెంట్ ద ఫైనల్కి వెళ్ళినా కానీ ఫస్ట్ సెక్షన్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద కంపెనీస్ యాక్ట్. ఇక్కడ మనం ఏదైతే సెక్షన్స్ చదువుకున్నామో నెక్స్ట్ లైక్ ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 129, 139, 148 వరకు చదువుకున్నాం అనుకోండి సెక్షన్స్. 149th సెక్షన్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద ఫైనల్లో 149 సెక్షన్ స్టార్ట్ అవుతుంది. అంటే కంపెనీస్ యాక్ట్ అనేది వీఆర్ స్టడీయింగ్ ఇన్ టూ పార్ట్స్లో చదువుతున్నాం. ఎందుకంటే అంటే ఒకటే యాక్ట్, టోటల్ యాక్ట్ ఒకటే లెవెల్లో చదవాలంటే ఇక మీకు వేరే చాప్టర్స్ ఇవ్వకూడదు, ఒక కంపెనీస్ యాక్టే ఇవ్వాలి. సో అంత హెవీ యాక్ట్ని మనం ఏంటండి అంటే వీఆర్ స్టడీయింగ్. అండ్ ఎందుకు సార్ అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, 40% ఇస్తున్నారు, అన్ని సెక్షన్స్ ఎందుకు కవర్ చేస్తున్నారంటే బికాస్ దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఫర్ యూ. లైక్ యాజ్ ఏ ప్రొఫెషనల్స్ మీరు సీఏ క్వాలిఫై అయినా వన్స్ యూ వెంట్ ద కార్పొరేట్కి వెళ్ళినప్పుడు ఒక కంపెనీ అంటే ఏంటి, కంపెనీ ఎలా ఫామ్ అవుతుంది, ఎన్ని టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి, అసలు కంపెనీస్ షేర్స్లో ఎలా లిస్ట్ అవుతాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూ నీడ్ టు నో. మైన్యూట్ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో ఆ మైన్యూట్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు తెలియాలి. అసలు డైరెక్టర్స్ ఎలా అపాయింట్ అవుతారు, యూ వెంట్ టు ద మేనేజరియల్ రోల్కి వెళ్ళారు మీరు. సో మీకు ఏంటి శాలరీ వస్తుందా, లేకపోతే మీకు ఏంటండి అంటే లైక్ ఏదైతే ప్రాఫిట్ వచ్చిందో ప్రాఫిట్లో షేర్ వస్తుందా, లేకపోతే డైరెక్టర్స్ ఎవరు, వాళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారు, షేర్ హోల్డర్స్ ఎవరు, ఈ ఎవ్రీథింగ్ ప్రాస్పెక్టస్ అంటే ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని మీకు తెలియాలి. తెలియకపోతే దెర్ ఈస్ నో యూస్ ఫర్ ద ప్రొఫెషన్ కదా. అవునా కదా? మీరు అల్టిమేట్గా ఇఫ్ యూ క్వాలిఫై అయిన తర్వాత కోర్స్ మీరు ఫార్మ్స్ పెట్టుకుంటే ఓకే. వితౌట్ ఫార్మ్స్ పెట్టుకోకుండా ఇంకొక ఆప్షన్ ఏముందండి మీకు, కంపెనీస్కి వెళ్ళాలి. సో కంపెనీస్కి వెళ్ళాలంటే కంపెనీ గురించి తెలియాలి కదా. కంపెనీ అపాయింట్మెంట్స్ ఎలా జరుగుతాయి, మీటింగ్స్ ఎలా జరుగుతాయి, డైరెక్టర్స్ ఎవరు, కంపెనీలో బేసిక్ స్ట్రక్చర్ ఎలా ఫాలో అవుతారు, కంపెనీ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఇవన్నీ మీకు తెలియాలి. అర్థమవుతుందా? సో దట్స్ వై ఇన్స్టిట్యూట్ ఆల్సో టేకెన్ దిస్ యాజ్ అ బెస్ట్ లైక్ ఏంటంటే అంటే క్రూషియల్ పార్ట్ ఫర్ ద లైక్ మనకి లా సబ్జెక్ట్లో బెస్ట్ పార్ట్ కింద తీసుకొచ్చారు. దట్స్ వై దే హ్యావ్ అవార్డెడ్ ద 40% మార్క్స్ అనేది మనకి కంపెనీస్ యాక్ట్కి అలాట్ చేయడం కూడా జరిగింది. సో ఫస్ట్ we start with the introduction, and then we start with the corporate laws, and then next we'll start with the commercial laws, and then next we'll complete the industrial laws, and at the end we'll complete the business ethics. That's it. This is the total structure how we are going to deal with the subject, subject ఈ లా అనే సబ్జెక్ట్ని మనం ఎలా డీల్ చేయబోతున్నాం అనేది ఒక బ్రీఫ్ ఓవర్వ్యూ, అంతే, ఒక బ్లూ ప్రింట్. ఓకేనా? ఒక ఐడియా వచ్చిందా మీకు? లా ఎలా ఉంటుంది, ఏంటి, మనం ఎలా చదవబోతున్నాం, ఏ చాప్టర్స్ ఉన్నాయి, ఎంత పర్సంటేజ్కి ఉంది. అల్టిమేట్గా ఫస్ట్ ఏంటండి అంటే మనం అసలు దేనికోసం లైక్ క్లాసెస్ వింటున్నాం, దేనికోసం మనం ఇక్కడ ఉంటున్నాం అనేది ఫస్ట్ అది తెలుసుకోవాలి. అంటే ఏంటండి అల్టిమేట్గా వీఆర్ ఫర్ ద ఎగ్జామ్. సో ఎగ్జామ్కి అసలు మనం ఏం తీసుకెళ్ళాలి, అంతే కదా. ఇప్పుడు ఒక వారం వెళ్తున్నారంటే సో ఆపోజిట్ పర్సన్ యొక్క కెపాసిటీని బేస్ చేసుకొని మన దగ్గర ఏంటి అంత అవన్నీ కూడా మనం మెయింటైన్ చేస్తున్నామా లేదా, సో అవన్నీ కూడా మనం రెడీ చేసుకొని వెళ్తామా లేదా. సింపుల్ థింగ్. మనం ఒక ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు మన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, మన దగ్గర ఏవైతే కంటెంట్ ఉందో, సో మనం ఏం ప్రిపేర్ అవ్వాలి, ఏంటి, దేన్ని ఛాలెంజింగ్గా తీసుకోవాలని తెలుసుకోవాలి. సో దట్స్ ఇట్. దిస్ ఈజ్ ఆల్ ద థింగ్స్. ఓకేనా? ఈ డౌట్స్, ఏదైనా డౌట్స్ ఉన్నాయండి?
దిస్ ఇస్ ఓన్లీ ఫర్ సిఎంఏ ఇంటర్. సో సిఏ ఇంటర్కి ఏంటి అనేది నేను ఇప్పుడు లైక్ మళ్ళీ చెప్తాను. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరి వన్ ఈస్ క్లియర్? ఐ హోప్ ఎవ్రీ వన్ ఈస్ క్లియర్. ఎస్. వాయిస్ రావట్లేదండి. లెట్ కెన్ యూ టైప్ ఇన్ చాట్ బాక్స్ లేదని టైప్ చేయగలరా? సమ్ నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నాయి. సో చాట్ బాక్స్ లేదని టైప్ చేయగలిగితే ఒకసారి టైప్ చేయండి. ఏంటండి? ఒకసారి చాట్ బాక్స్లో టైప్ చేయండి. ఐ థింక్ ఇట్స్ నాట్ ఆడిబుల్ యాక్చువల్లీ. క్లియర్. ఓకేనండి, థ్యాంక్స్. ఓకే, గుడ్. సో చూడండి, బిజినెస్ లాస్ అండ్ ఎథిక్స్. సో దిస్ ఈస్ ద థింగ్ ఫర్ సిఎంఏ ఇంటర్. లైక్ సిఏ ఇంటర్లో ఏంటండి అంటే, సిఏ ఇంటర్లో అయితే సమ్ డిఫరెన్సెస్ అంతే, బట్ మ్యాక్సిమం పోర్షన్ అంతా కూడా సేమ్గా ఉంటుంది. లిటిల్ డిఫరెన్సెస్ ఆర్ దే. సో విల్ చెక్ దట్. కార్పొరేట్ అండ్ అదర్ లాస్ సేమ్ థింగ్స్ అండి. ఇప్పుడు మనం కంపెనీస్ యాక్ట్ అని చెప్పుకున్నామా యూనిట్ 4లో? మనం ఏదైతే కంపెనీస్ యాక్ట్ చదువుకున్నామో యాజ్ టీజ్గా అదే కంపెనీస్ యాక్ట్ ఉంటుంది. బట్ కాకపోతే ఇన్ సిఏ ఇంటర్లో మనకేంటంటే దిస్ విల్ కవర్ ఫర్ అప్ టు 60%. మీకు 60% వరకు కూడా మనకి కంపెనీస్ యాక్ట్ అనేది కవర్ అవుతుంది. అండ్ దీంతో పాటుగా ఎక్సెస్గా కొన్ని యాక్ట్స్ ఉంటాయి. లైక్ సేమ్ మనకు తెలిసినవే, మనం ఆల్రెడీ చదువుకున్నాం కదా, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, ఎన్ఐ యాక్ట్, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్. ఆ తర్వాత ఒక 2 యాక్ట్స్ డిఫరెంట్గా ఉంటాయి. దోస్ ఆర్ లైక్ ఏంటండి అంటే, జనరల్ క్లాజెస్ యాక్ట్ ఒకటి ఉంటుంది. ఇంకొకటి ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూట్స్. సో ఈ 2 కూడా డిఫరెంట్గా ఉంటాయి ఫర్ సిఏ ఇంటర్, లైక్ ఎక్స్క్లూజివ్ ఫర్ సిఏ ఇంటర్. ఈ 2 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 చాప్టర్స్ కూడా దీస్ ఆర్ ఎక్స్క్లూజివ్ ఫర్ సిఏ ఇంటర్ స్టూడెంట్స్. దట్స్ ఇట్. ఇక రిమైనింగ్ ఏదైతే మనం చదువుకున్నామో, లైక్ కంపెనీస్ యాక్ట్ ఏదైతే చదువుకుంటున్నామో, దిస్ ఈజ్ సేమ్ ఫర్ ది బోత్ ద స్టూడెంట్స్. అలాగే మనకేంటండి, అలాగే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ సేమ్గా ఉంటుంది. అండ్ అలాగే ఏంటండి, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కూడా సేమ్గా ఉంటుంది. అండ్ ద డిఫరెన్స్ ఈస్ ఆల్రెడీ చెక్ చేసాం, ఆ 2 చాప్టర్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఇక రిమైనింగ్ అంతా సేమ్. అర్థమైంది అంటే రిమైనింగ్ అంటే ఇక ఇవన్నీ కూడా ఏముండవండి. ఇంకా ఫ్యాక్టరీస్ యాక్ట్ అని, పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ కానీ, సో లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్, ఇవి కొన్ని థింగ్స్ ఉంటాయి. ఇవి ఏంటండి అంటే లైక్ యూ నో నీడ్ టు స్టడీ. ఇవన్నీ కూడా మీకు అవసరం లేదు. కోడా అనే వేజెస్ ఇవన్నీ కూడా ఓన్లీ ఫర్ సిఎంఏ ఇంటర్, నాట్ ఫర్ ద సిఏ ఇంటర్. ఓకేనా? సో యూ విల్ హ్యావ్ ద మనకి అఫ్ కోర్స్ మనం స్టార్ట్ చేసేది కంపెనీస్ యాక్ట్తోనే కాబట్టి, సో బోత్ ద స్టూడెంట్స్ కూడా ఈక్వల్గానే ఉంటుంది సిలబస్ అయితే. దట్స్ ఇట్. దిస్ ఈస్ ద టోటల్ స్ట్రక్చర్ ఫర్ ది సిఎంఏ ఇంటర్ అండ్ సిఏ ఇంటర్. సిఎంఏ ఇంటర్ లాకి అలాగే సిఏ ఇంటర్ లాలో కూడా మనకి బేసిక్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, మన పేపర్ అండ్ మన పేపర్లో ఏదైతే చాప్టర్స్ ఉంటాయో ఆ చాప్టర్స్ అన్నీ కూడా ఐ హ్యావ్ గివెన్ హియర్. క్లియర్?
ఓకేనా? ఎస్. సో జస్ట్ ఒక డౌట్ అడుగుతాను, చెప్పండి. ఇప్పుడు మనం పేపర్ ఏంటండి? లా కదా మనం డిస్కస్ చేస్తుంది. అసలు ఒక లా లేదా ఒక యాక్ట్, ఇప్పుడు యాక్ట్, ఈ లాలో కూడా ఏం చదువుకుంటున్నాం? వీఆర్ స్టడింగ్ ద యాక్ట్స్. యాక్ట్స్ చదువుకుంటున్నామా? ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అంటున్నాం, సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్ అంటున్నాం, ఇలా మల్టిపుల్ యాక్ట్స్ చదువుకుంటున్నామా? సో హౌ దీస్ యాక్ట్స్ విల్ బీ ఫార్మ్డ్? హౌ దీస్ యాక్ట్స్ విల్ బీ ఫార్మ్డ్? ఎలా ఫామ్ అవుతాయి ఈ యాక్ట్స్? ఎలా ఫామ్ అవుతాయి చెప్పగలరా? అసలు ఎవరు ఫామ్ చేస్తారు, ఎవరు ఫ్రేమ్ చేస్తారు? ఇప్పుడు ఒక యాక్ట్ వచ్చిందంటే ఎవరో ఒకళ్ళు ఫ్రేమ్ చేసి ఉండాలి కదా, ఎవరో ఒకళ్ళు అప్రూవల్ ఇవ్వాలి, ఎవరో ఒకళ్ళు రెడీ చేయాలి. ఎవరు రెడీ చేసి ఉంటారు? మనం రెడీ చేయొచ్చా? ఏంటండి? ప్రెసిడెంటా? ఓకే, సూపర్. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఏంటండి అంటే, ఎస్, ఎస్ అండి, సూపర్, గుడ్. ఇక్కడ ఏంటండి అంటే మనకి సేమ్ ఇక్కడ ఏంటి, ఫస్ట్ ఏదైనా సరే ఒక యాక్ట్, ఇప్పుడు వరకు మనకి వచ్చిన యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ యాక్ట్స్ అన్నింటినీ కూడా మనకి ఏంటండి అంటే లైక్ లైక్ మనకి పార్లమెంట్ ఉందా? పార్లమెంట్ ఉంటుంది కదా. పార్లమెంట్లో మనకి టూ టైప్స్ ఆఫ్ హౌసెస్ ఉంటాయి. ఒకటి లోక్సభ ఉంటుంది, ఇంకొకటి రాజ్యసభ ఉంటుంది, అవునా? ఇక్కడ ఇక్కడ ఈ లోక్సభ అండ్ రాజ్యసభలో ఎవరు ఉంటారండి మనకి? లైక్ మినిస్టర్స్ ఉంటారు, మెంబర్స్ ఆఫ్ ది పార్లమెంట్ ఉంటారు. సో ఇక్కడ ఈ మినిస్టర్స్ కానీ మెంబర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా బై ద నేచర్ మనకి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్, లైక్ మనకి వాళ్ళు ఇప్పుడు మన ఇండియాలో ఉన్నాం, ఇండియాలో ఉన్న సిచ్యువేషన్ బేస్ చేసుకొని దే ఆర్ డిసైడెడ్ లైక్ ఒక యాక్ట్ ఏదైనా తీసుకొస్తే బెటర్ అని వాళ్ళు డిసైడ్ అయ్యారు. ఇన్ కేస్ ఇన్ కేస్ ఇఫ్ దే డిసైడెడ్ ఫర్ ఎనీథింగ్ లైక్ మనకి ఏదైనా డెవలప్మెంట్ తీసుకురావాలి లేదా స్పెషల్గా ఇంకేదైనా యాక్ట్ తీసుకురావాలని వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు? దే విల్ ప్రిపేర్ ఆల్ ద థింగ్స్ లైక్ నెససరీ థింగ్స్ ఏవైతే ఉన్నాయో. అంటే ఇప్పుడు ఏదైనా యాక్ట్ తీసుకొస్తే మనకి ఏంటండి అంటే ఇండియాలో ఇలా యూజ్ అవుతుంది, ఇలా యూజ్ అవుతుంది, అవన్నీ కూడా రాసి ప్రాపర్ రీజనింగ్తో ఇచ్చేస్తారు. అలా ఏదైతే ఇచ్చారో వాటిని మనం ఏమంటామని అంటే బిల్స్ అంటాం. బిల్స్. దిస్ విల్ బీ గివెన్ టు ది లోక్సభ అండ్ రాజ్యసభ. సో ఇలా ఎవరైతే బ్యాక్గ్రౌండ్లో రీసెర్చ్ చేసి సో ఇది ఈ యాక్ట్ కానీ ఈ రెగ్యులేషన్ కానీ మనం ఇండియాలో తీసుకొచ్చామంటే దిస్ విల్ బీ యూస్ఫుల్ అని తీసుకొస్తారు కదా. సో దట్ విల్ బీ గివెన్ టు ద లోక్సభ అండ్ రాజ్యసభ. ఇక్కడ మెంబర్స్ ఉన్నారా? చెప్పాం కదా మనం మెంబర్స్. సో ఆ మెంబర్స్ దగ్గర నుంచి ఏంటండి అంటే ఈ బిల్స్ ఏదైతే పంపించారో ఈ బిల్స్ రిలేటెడ్గా విల్ టేక్ ది అప్రూవల్ తీసుకోవాలి. అందరూ అప్రూవల్ ఇవ్వాలా సార్ అంటే అందరూ అప్రూవల్ ఇవ్వాలని ఛాన్స్ లేదు కదా. అందరూ ఎందుకు ఇస్తారు? ఇవ్వరు కదా. సో మెజారిటీ ఆఫ్ ది మెంబర్స్ అన్న అప్రూవల్ ఇవ్వాలి. సో ఎప్పుడైతే మెంబర్స్ దగ్గర నుంచి అప్రూవల్ వస్తుందో ఈ బిల్ ఏదైతే ఉందో ఆల్రెడీ మనం ఒక డ్రాఫ్ట్ చేశారు కదా, వీళ్ళు అందరు అప్రూవల్ ఇచ్చారు కదా, అందరు కూడా అప్రూవల్స్ ఇచ్చారు కదా. ఆ బిల్ ఏదైతే ఉందో దట్ విల్ బీ సెంట్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్కి సెండ్ చేస్తాం. సో ఎప్పుడైతే ప్రెసిడెంట్ ఏం చేస్తారండి, సో ఆ బిల్ ఏదైతే ఉందో ఆ బిల్ మొత్తం చెక్ చేసి అప్రూవల్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఆ బిల్ చెక్ చేసి ప్రెసిడెంట్ విల్ డూ ద సిగ్నేచర్. ఎప్పుడైతే ప్రెసిడెంట్ సిగ్నేచర్ చేశారో దట్స్ ఇట్ అండి. ఇక దిస్ విల్ బీ ట్రీటెడ్ యాజ్ అన్ యాక్ట్ అని చెప్పుకోవాలి ఇప్పటి నుంచి. ఇక బిల్ కాదు ఇప్పుడు అది. దట్ విల్ బీ ట్రీటెడ్ యాజ్ అన్ యాక్ట్, ఒక యాక్ట్ అని చెప్పుకుంటాం మనం. ఓకేనా? అంటే ఇక యాక్ట్ అంటే ఏంటండి అంటే ఇట్ వాజ్ కేమ్ ఇన్ టు ద ఫోర్స్. సో ఇక అంటే లైక్ ఇక అందరూ కూడా యూజ్ చేయాల్సిందే. అందరూ కూడా ఏంటండి అంటే దీన్ని బేస్ చేసుకొని లైక్ ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే మనకి థింగ్స్ ఇచ్చారో ఆ థింగ్స్ అన్ని కూడా మనం ఫాలో అవ్వాల్సిందే. ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ మస్ట్ టు ఫాలో దిస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చారో అవన్నీ కూడా ఏంటంటే అందరూ కూడా ఫాలో అవ్వాల్సిందే. దాన్నే మనం ఒక యాక్ట్ అంటాం. ఓకేనా? ఇప్పుడు మనం పైన చూడండి చెప్పుకున్నామా ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ విల్ గో విత్ ద కోడ్ ఆన్ వేజెస్ కానీ కంపెనీస్ యాక్ట్ ఉంది, కంపెనీస్ యాక్ట్ 2013 ఉంది. ఇప్పుడు ఈ కంపెనీస్ యాక్ట్ 2013 కూడా అంతే. ఏంటండి ఇండియన్ యాక్టే కదా, అది ఇండియన్ యాక్ట్ అది. సో ఆ ఇండియన్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ ఇండియన్ యాక్ట్ ఏంటి, ఫస్ట్ దే ప్రిపేర్ ద బిల్ ప్రిపేర్ చేశారు.
ఆ బిల్లు ప్రిపేర్ చేసి ఆ బిల్లు ఏంటండి అంటే లోక్సభ రాజ్యసభలో మెంబర్స్ దగ్గర అప్రూవల్ తీసుకున్నారు. ఆ తర్వాత ప్రెసిడెంట్ పంపించారు, ప్రెసిడెంట్ సైన్ చేశారు. దెన్ ఇట్ కేమ్ ఇన్ టు ద ఫోర్స్, లైక్ కంపెనీస్ అందరూ కూడా అప్లై చేయాల్సింది అని అయిపోయింది ఇంకా. సో దాన్ని మనం కంపెనీస్ యాక్ట్ అని చెప్పేసాం. ఓకేనా. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 అని ఉంది. అంటే ఇది కూడా మనకి ఇలాగే వచ్చి ఉంటుందా? లైక్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ కూడా సేమ్ ఇలాగే లోక్సభ రాజ్యసభలో అప్రూవల్ అయ్యి ప్రెసిడెంట్ సైన్ చేయించు ఉంటారా? కాదు, సైన్ అలా జరగలేదు. ఎందుకండి, మనకి లోక్సభ రాజ్యసభ ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? ఎప్పుడు స్టార్ట్ అయ్యాయండి? మనం కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాసిన తర్వాత, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇవన్నీ రాసాం మనం. లైక్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాసిన తర్వాత ఇవన్నీ జరిగాయి. బట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకి బిఫోర్ ఇండిపెండెన్స్ ఉందా? లేదు కదా. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కాబట్టి, సో మనకి ఇక్కడ ఏదైతే యాక్ట్స్ ఇచ్చారో 1872 అంటే బిఫోర్ ద ఇండిపెండెన్స్. అంటే మరి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఎవరు రాసుంటారు? ఈ ఇండియన్ కాంట్రాక్ట్ అనేది బిల్ లాగా అవ్వలేదు. అలాగే మనకి మెంబర్స్ కూడా ఎవరు అప్రూవల్ ఇవ్వలేదు. ఇండియన్ ప్రెసిడెంట్ కూడా సైన్ చేయలేదు. అయినా కానీ ఇది యాక్ట్ కింద ఎందుకు చెప్తున్నాం? దీస్ యాక్ట్స్ వాజ్ గివెన్ బై ద బ్రిటిషర్స్. మనకి బిఫోర్ ఇండిపెండెన్స్ బ్రిటిషర్స్ ఉన్నారా ఇండియాలో? ఆ బ్రిటిషర్స్ అందరూ కూడా ఈ యాక్ట్స్ అనేది ఫ్రేమ్ చేశారు. సో ఆ తర్వాత ఏంటండి అంటే ఆఫ్టర్ ద ఇండిపెండెన్స్ ఆల్సో ఆ యాక్ట్స్ ఏదైతే వాళ్ళు డ్రాఫ్ట్ చేశారో దోస్ ఆర్ లైక్ ఏంటండి అంటే అవన్నీ కూడా చాలా కరెక్ట్గా ఉన్నాయి అండ్ చాలా బెస్ట్గా ఉన్నాయని మనం యాస్టీస్గా అదే యాక్ట్ని తీసేసుకున్నాం. బ్రిటిషర్స్ ఏదైతే ఆల్రెడీ వాళ్ళు రాశారో ఒక యాక్ట్ని, ఆ యాక్ట్ని మనం యాస్టీస్గా తీసుకున్నాం. ఓకేనా. సో ఇలా మనకి యాక్ట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయండి. లైక్ పార్ట్నర్షిప్ యాక్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా అయితే మనం లైక్ పార్లమెంట్స్లో అప్రూవల్ తీసుకున్నవే. ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ కావచ్చు, ఈపీఎఫ్ యాక్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం లైక్ పార్లమెంట్లో అప్రూవల్స్ తీసుకొని లైక్ ఇనాపరేషన్లోనే ఉన్నాయి. దిస్ ఈస్ ద టోటల్ థింగ్స్. అర్థమైందా? ఐ హోప్ ఎవ్రీ వన్ ఈస్ క్లియర్. ఓకేనా. సో దిస్ ఈస్ జస్ట్ బేసిక్. డైరెక్ట్గా మనం చాప్టర్ స్టార్ట్ చేయలేదండి. చాప్టర్ స్టార్ట్ చేసి టాపిక్లోకి వెళ్ళలేదు. జస్ట్ బేసిక్. అసలు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక చాప్టర్ స్టార్ట్ చేసే ముందు ఏంటంటే అంటే యూ నీడ్ టు నో ద బేసిక్స్. అసలు మనం ఏం నేర్చుకోబోతున్నాం, ఎలా ఉండబోతుంది, ఎలాంటి టాపిక్స్ ఉన్నాయనేది ఫస్ట్ యూ నీడ్ టు లెర్న్ దట్. సో దట్స్ వై దిస్ సెషన్. సో ఫ్రమ్ నెక్స్ట్ డే ఆన్వర్డ్స్ విల్ స్టార్ట్ విత్ ద బేసిక్స్. సో అసలు లా అంటే ఏంటి, లా రిలేటెడ్గా మనకి ఏంటండి అంటే లీగల్ ఫార్మాలిటీస్ ఎలా ఉంటాయి, కాన్స్టిట్యూషన్స్ ఎలా ఉంటాయి, సో అవన్నీ కూడా మనం విల్ లెర్న్ ఫ్రమ్ ది నెక్స్ట్ క్లాస్. ఓకేనా. సో ఐ హోప్ ఎవ్రీ వన్ ఈస్ క్లియర్. విల్ స్టార్ట్ ద నెక్స్ట్ క్లాస్ విల్ స్టార్ట్ ద నెక్స్ట్ క్లాస్. Okay, shall we close for today? Yes. So we'll close for today. We'll meet in the next class. Thanks everyone. Bye.